ఏబిఎన్ న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. తుంగతుర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. ఓటును వినియోగించుకున్న జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు. తిరుమలగిరి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్. తెలంగాణకు భారీగా వస్తున్న ఉల్లి, భారీగా తగ్గిన ధర. తాడిపత్రిపట్నంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. టీడీపీ 20 వార్డుల విజయం, వైసీపీ 16 వార్డుల విజయం. టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి మడకశిర నగర పంచాయతీలో వైఎస్ఆర్సీపీ కైవసం. తాడిపత్రిపట్నంలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత టీడీపీ ఘన విజయం సాధించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని కలిసిన మైనారిటీ సమస్యలు విన్నవించిన ముస్లిం నగారా ఉమర్ ఫారూక్ ఖాన్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జరి దీపికా యుగంధర్ రావు దంపతులు 408వ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను మండల అధికారి కె రాజేంద్ర కుమార్, స్థానిక తహసీల్దార్ రామ్ ప్రసాద్లు పర్యవేక్షించారు. తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రవి, ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లేదు
ఓకే తెలంగాణకు ఉల్లి సరఫరా వెలువెత్తుతోంది. రాష్ట్రంలో పండిన ఉల్లితో పాటుగా మహారాష్ట్ర నుంచి కూడా భారీగా దిగుమతి అవుతోంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లకు ఉల్లి సరఫరా భారీగా పెరగడంతో ధరలు బాగా పడిపోయాయి. దీంతో గత సంవత్సరం ఇదే నెలలో ఏ ధర పలికిందో ప్రస్తుతం అదే ధర పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు 100 రూపాయలకు 4 కిలోల చొప్పున అమ్ముతున్నారు. నగరంలోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లైనటువంటి మలక్పేట్, బేగం బజార్తో పాటుగా బోయిన్పల్లి మార్కెట్కు రోజుకు 150 నుంచి 180 లారీల ఉల్లిగడ్డ సరఫరా అవుతోంది. హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిగడ్డ 500 నుంచి 750 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లో ధరలు బాగా పడిపోయాయి. ముఖ్యంగా గత సంవత్సరం కంటే ఈసారి మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి భారీగా పెరిగిందని వ్యాపారులు తెలిపారు. అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో గత సంవత్సరం కంటే ఎక్కువగానే ఉత్పత్తి పెరిగినట్టుగా వ్యాపారులు తెలిపారు. దీంతో ధరలు బాగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇటు విశాఖ జిల్లా అనకాపల్లిలో జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అభ్యర్థులు 80వ వార్డు కొణతాల నీలమ, 81వ వార్డు పీల లక్ష్మీ సౌజన్య, 82వ వార్డు మందపాటి సునీత, 83వ వార్డు జాజుల ప్రసన్న లక్ష్మి కార్పొరేట్ అభ్యర్థులుగా భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పట్టణ అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి నేడు ప్రజలు వైసీపీకి పట్టం కట్టారన్నారు. ఏది రే ఇటుపక్క నించారా నించో రే వెళ్ళిపో ఇంకా రే రాజా ముందుకు రారా నువ్వు చెయ్యి ముందు ఓకే ఓకే
అది పెట్టేసి మా వైపు చూడండి అమ్మా. ఇలాగా అమ్మా సైకిల్ గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నానమ్మా. ఎక్కువ మంది ఉండదు అందుకే నేను కట్ చేసి చేస్తున్నాను. అమ్మా అమ్మ ఇలా చూడరు. ఎన్ని పనులు ఉన్నా సరే 7 గంటలుగా కంపల్సరీ వచ్చి ఓటు వేసేసి 2 పనులు చేసుకున్నాం. సైకిల్ గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలంటే దిట్టంగా నిలబడాలి. మనమే అది చూసుకో. తప్పకుండానండి తప్పకుండా కంపెనీ నెంబర్ అన్ని కంపెనీ నెంబర్ ఏదైనా ముందు ఉంటుంది. ఏ కార్యక్రమం సరే దేవతల కార్యక్రమం ఊరు కార్యక్రమం సైకిల్ గుర్తు లాస్ట్ లో ఉంటుంది. సైకిల్ గుర్తు అమ్మ ఇలా చూడండి. అమ్మ ఇలా చూడండి. ఆ పాంప్లెట్ పెట్టుకోకసారి. సార్ మర్చిపోకండి సైకిల్ గుర్తు సైకిల్ గెలిపించాలి. అమ్మ ఇలా చూడరమ్మా అలా చెప్తూ ఉన్నాను. సైకిల్ గుర్తు ఓటేసి 3 నెంబర్లు చూస్తున్నారు కదా, మీకే చూస్తున్నారు కదా. సైకిల్ గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. చేతి అన్న మర్చిపోవద్దు. సైకిల్ గుర్తు కొట్టేసి మాస్టర్ గెలిపించండి. ఎక్కడో చూడండి సైకిల్ గుర్తు చేసి అక్కడ గెలిపించండి. ఎప్పుడు అన్ని మీ కళ్ళ ముందు ఉన్నట్టే అక్కడ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయిన అనంతరం 1వ వార్డు వైసీపీ 117 ఓట్లతో విజయం, 2వ వార్డు వైసీపీ 819 ఓట్లతో విజయం, 3వ వార్డు వైసీపీ 8 ఓట్లతో విజయం, 4వ వార్డు ఇండిపెండెంట్ 205 ఓట్లతో విజయం, 5వ వార్డు వైసీపీ 77 ఓట్లతో విజయం, 6వ వార్డు వైసీపీ 242 ఓట్లతో విజయం, 7వ వార్డు వైసీపీ 82 ఓట్లతో విజయం, 8వ వార్డు వైసీపీ 185 ఓట్లతో విజయం, 9వ వార్డు టీడీపీ 453 ఓట్లతో విజయం, 10వ వార్డు వైసీపీ 81 ఓట్లతో విజయం, 11వ వార్డు వైసీపీ 27 ఓట్లతో విజయం, 12వ వార్డు సిపిఐ 287 ఓట్లతో విజయం, 13వ వార్డు వైసీపీ 114 ఓట్లతో విజయం, 14వ వార్డు 25 వైసీపీ ఓట్లతో విజయం, 15వ వార్డు టీడీపీ 223 ఓట్లతో విజయం, 16వ వార్డు టీడీపీ 210 ఓట్లతో విజయం, 17వ వార్డు టీడీపీ 577 ఓట్లతో విజయం, 18వ వార్డు టీడీపీ 380 ఓట్లతో విజయం, 19వ వార్డు వైసీపీ 116 ఓట్లతో విజయం, 20వ వార్డు వైసీపీ 252 ఓట్లతో విజయం, 21వ వార్డు టీడీపీ 281 ఓట్లతో విజయం, 22వ వార్డు వైసీపీ ఏకగ్రీవం, 23వ వార్డు టీడీపీ 80 ఓట్లతో విజయం, 24వ వార్డు టీడీపీ 304 ఓట్లతో విజయం, 25వ వార్డు టీడీపీ 20 ఓట్లతో విజయం, 26వ వార్డు టీడీపీ 50 ఓట్లతో విజయం, 27వ వార్డు టీడీపీ 92 ఓట్లతో విజయం, 28వ వార్డు టీడీపీ 214 ఓట్లతో విజయం, 29వ వార్డు టీడీపీ 106 ఓట్లతో విజయం, 30వ వార్డు టీడీపీ 545 ఓట్లతో విజయం, 31వ వార్డు ఏకగ్రీవం, 32వ వార్డు టీడీపీ 292 ఓట్లతో విజయం, 33వ వార్డు టీడీపీ 81 ఓట్లతో విజయం, 34వ వార్డు వైసీపీ టాస్లో విజయం, 35వ వార్డు వైసీపీ 58 ఓట్లతో విజయం, 36వ వార్డు టీడీపీ 148 ఓట్లతో విజయం, టీడీపీ 20వ వార్డులో విజయం, వైసీపీ 16వ వార్డులో విజయం. మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీ 20 వార్డుల్లో ఘన విజయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. చిలమత్తూరు మండలంలోని పాత చామలపల్లి ఎస్సీ కాలనీ నివాసి
గుడిబండ తిప్పన్న అనే రైతు సంబంధించినటువంటి మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు అగ్గిపెట్టారు. ఒక్క గడ్డివాము మామిడి పాట్లు కాలిపోయాయి. సదరు రైతుకు సుమారు 80,000 రూపాయల వరకు నష్టం జరిగింది. కావున ప్రభుత్వం వారిచే నష్టపరిహారం చెల్లించాలని రైతు వాపోయారు. అనంతపురం జిల్లా మడకశిరలో వైసీపీ గెలుపుకు సీఎం జగన్ అభివృద్ధి పథకాలే కారణమని డాక్టర్ తిప్పేస్వామి కొనియాడారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. కానీ ఇప్పుడు ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. అలాగే ఇప్పుడు గెలిచినటువంటి మడకశిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు ప్రజల కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉండి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఏం కాదులేనా లాస్ట్ నాయకత్వం తిప్పేస్వామి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేమంతా కూడా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఎన్నికల్లో ఏమైతే వాగ్దానం చేసినామో వాటిని పూర్తిగా నిలుపుకుంటామని, అన్ని విధాలుగా మడకశిర మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని మరి గెలిచిన అభ్యర్థుల తరఫున అందరి తరఫున కూడా మేమంతా కూడా ప్రజలకు మరొకసారిగా వాగ్దానము తెలుపుతున్నాము. ఏది ఏమైనా కూడాను ఇంతటి గెలుపుకు కారణం మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. వారికి కూడాను మడకశిర మున్సిపాలిటీ తరఫున మరీ ముఖ్యంగా మడకశిర మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి వాళ్ళకి అందరూ కూడా నమస్కారం తెలుస్తున్నాము. జై హింద్, జై జగన్. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థులను రహస్య ప్రదేశానికి తరలించారు. ఈరోజు జరిగినటువంటి టీడీపీ అభ్యర్థులకు రక్షణ లేదని ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందినటువంటి అభ్యర్థులను కాపాడుకునే క్రమంలో వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ చేయి జారకూడదని, గెలుపొందిన 20 మంది అభ్యర్థులకు ఎటువంటి హాని జరగకూడదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధీనంలో సురక్షిత ప్రదేశానికి తరలించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత టీడీపీ ఘన విజయం సాధించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి పట్టణ ప్రజలు తమ పట్టణాన్ని సేవ్ తాడిపత్రి అనే నినాదంతో ధైర్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మున్సిపాలిటీ ఎంత అభివృద్ధికి చెందుతుందో అభివృద్ధికి తోడ్పడుతుందని టీడీపీకి అధిక మెజారిటీ ఇచ్చారన్నారు. అధికార పార్టీతో కలిసి 36 వార్డు కౌన్సిలర్లందరూ మున్సిపాలిటీని అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్ని ఈ 2 సంవత్సరాలలో వేరే చేసుకొని అండగా ఒకడు ఉండాలని చూసినారు. సరే మున్సిపల్ టైంలో అండగా నేను నామినేషన్ చేసిన మీరంతా ఏదో నేను చైర్మన్ అవుతాను, వైస్ చైర్మన్ కాదు. ఈ ఊరిని సేవ్ చేసేదానికి నేను కౌన్సిలర్గా నిలబడ్డాను. అదే వాళ్ళకి ధైర్యం. నేను నిలబడిందే ధైర్యం పబ్లిక్కి. అందుకే ఈరోజు ఓటు వేశారు. వాళ్ళు మంచిని చూడలే, వాళ్ళ ఊరిని వాళ్ళు సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో గట్టి మనిషి ఒకడు కావాలనుకున్నారు. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి. వాళ్ళకి కనిపించిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి. ధైర్యానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అని అనుకున్నారు. ఆయన ఒక్కడే ఈ ఊరిని సేవ్ చేస్తాడనే ఉద్దేశంతో నాకు విలువ ఇచ్చారు. ఈరోజు మంది ఈ విక్టరీ మంది కాదు, ఇది తాడిపత్రి ప్రజలది. వాళ్ళకు పాదాభివందనము. వాళ్ళ ఊరిని వాళ్ళు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి జేసీ అనే వ్యక్తిని నమ్మినారు. ఓట్లేసి మాకు గెలిపించడం జరిగింది. మరి ఈ గెలుపు తాడిపత్రి ప్రజలకు అంకితం. తాడిపత్రి ప్రజలకు అంకితం. గెలుపు మాది కాదు, గెలుపు తాడిపత్రి ప్రజలది. కాబట్టి ఈరోజు ఒక 10 రోజుల తర్వాత బాగా మున్సిపల్ ఆఫీసులో కూర్చొని ఓపెన్గా పబ్లిక్ అన్నీ చెప్తా. ఏముంది, ఏమీ లేదు, ఏమి చేయగలం, ఎలా చేయగలం అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రజల్ని కలుపుకొని పోవాలా. అలానే ముందుకు పోవాలంటే మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారిని కూడా కలుపుకొని మొత్తం 36 మంది కౌన్సిలర్లుగా ఒకటే పార్టీ మాదిరి పనిచేస్తాం. తప్పకుండా వాళ్ళ యొక్క సహకారం కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఎంత దూరమైనా తగ్గేదానికి రెడీగా ఉన్నా. పబ్లిక్ కోసరం, తాడిపత్రి పబ్లిక్ కోసరం ఎంత తగ్గు కావాలంటే అంత తగ్గి పనిచేయడానికి రెడీగా ఉన్నా. తాడిపత్రి అన్నా నీకు అనిపించలేదా? నీకు అనిపించలేదా? నా ఆలోచన నీకు అనిపించింది. ప్రజల నుంచి వచ్చింది. ఇది ప్రజల యొక్క ఇదే. ప్రజలు చెప్తేనే ఆ పదం నేను ఉపయోగించిన. సేవ్ తాడిపత్రి అనే పదము పబ్లిక్ నుంచి పుట్టింది. అందుకే ఇంత విక్టరీ వచ్చింది. పబ్లిక్ నుంచి పుట్టింది కాబట్టి ఇంత విక్టరీ వచ్చింది. ఢిల్లీలోని మైనారిటీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ ఢిల్లీలోని ఆయన స్వగృహం సఫ్దర్జంగ్ 7లో కలుసుకున్నారు. ముస్లిం మైనారిటీ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలని ముస్లిం మైనారిటీలకు జస్టిస్ రాజేంద్ర సచార్, జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదికపై ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకువెళ్లి జనాభా దామాషా పద్ధతిలో ముస్లిం మైనారిటీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో మేమెంతో మాకంత వాటా కోసం తమ వంతు సహకారం అందించి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేయాలని, దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ, దళితుల, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు అరికట్టి ముస్లిం మైనారిటీ, దళితులపై దాడి చేస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు మరియు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు కృషి, సత్వర న్యాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాలని వినతి పత్రం సమర్పించి విజ్ఞప్తి చేశారు. हिंदूपुर से आए हैं अयूब खान साहब है ना, और अयूब खान साहब भी दोस्त हैं हमारे,
बीजेपी महिला थी मोर्चा की। आपके पास इंतजार है। ठीक है, रिजर्वेशन ये एक काम होगा ना तो इंशाल्लाह पूरे जितने हृदय मुसलमान पूरे फेवर करते हैं, थोड़ा सा कुछ ना कुछ। मैं देखता हूँ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుంగతుర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. ఓటును వినియోగించుకున్న జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు. తిరుమలగిరి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్. తెలంగాణకు భారీగా వస్తున్న ఉల్లి, భారీగా తగ్గిన ధర. తాడిపత్రిపట్నంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. టీడీపీ 20 వార్డుల విజయం, వైసీపీ 16 వార్డుల విజయం. టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి మడకశిర నగర పంచాయతీలో వైఎస్ఆర్సీపీ కైవసం. తాడిపత్రిపట్నంలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత టీడీపీ ఘన విజయం సాధించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని కలిసిన మైనారిటీ సమస్యలు విన్నవించిన ముస్లిం నగారా ఉమర్ ఫారూక్ ఖాన్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.